ఒక 5 ఇయర్స్‌లోనే వరంగల్ కూడా అసలుకి హైదరాబాద్‌లో కలవబోతుంది. ఇప్పటికే ఆ ఏరియా మొత్తం బాగా డెవలప్ అయిపోయింది. మంచి డిమాండ్ కూడా ఉంది. రోడ్ సైడ్ అంతా ల్యాండ్స్ మొత్తం అని చెప్పి కూడా బయట వినిపిస్తుంది. ఎంతవరకు నిజం సార్ అది? ఇప్పుడు మనకు ముప్పల సైడ్ నుంచి ఎట్లా అయితే వరంగల్ దాకా అంటే ఫస్ట్ ఒక ఫేజ్లో మీరు యాదాద్రి తీసుకోండి. దాకా పరికి కంప్లీట్గా ఇటు అటు. అవును. మీరు వెళ్ళుంటే ఎన్ఎఫ్సి కాలనీ చాలా పాతుంది, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కాలనీ. ఇటు మీరు లెఫ్ట్ సైడ్ ప్రభాకర్ కాలనీ, ఈసీఎల్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ప్రభాకర్ కాలనీ, ఇవన్నీ గట్కేశ్వర దగ్గర ఉన్నాయి. ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి బాగా, అన్నోజీపురము అవన్నీ కూడా. ఆ విధంగా కాబట్టి ఈస్ట్ సైడ్ కంప్లీట్ అయిపోతే వెస్ట్ సైడ్ అయిపోయింది, ఈస్ట్ సైడ్ అయిపోయింది. ఇంకా మిగిలింది మనకేంటి డెవలప్మెంట్కి? సౌత్ నార్త్. సౌత్ నార్త్లో ఎంత దూరం వెళ్ళిపోయింది సిటీ? నార్త్లో అయితే చాలా దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం కొనుక్కునే పరిస్థితి లేదు. అప్ టు షామీర్పేట లేదు, అప్ టు ఇటువైపు మేడ్చల్ లేదు. ఇంకా సౌత్లో ఎక్కడ దాకా సౌత్ తుక్కు కూడా అంతా అవుట్ ఆఫ్ రీచ్ అయిపోయింది. తుక్కు కూడా బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఏదైనా కొనుక్కోగలిగితే అటువైపు కందుకూరు వైపు కొనుక్కోవచ్చు. కందుకూరులో కూడా అసలు అందుబాటులో లేవు రేట్లు. కందుకూరులో పర్వాలేదండి, 15-20 వేల్లో 15-20 వేల్లో వస్తుంది. హెచ్ఎండిఏ లేఅవుట్లు వస్తున్నాయి. కందుకూరులో 15-20 వేల్లో హెచ్ఎండిఏ లేఅవుట్లు వస్తున్నాయి. ఇంకా కొంచెం పైకి వెళితే ఇంకా తక్కువలో కూడా వస్తున్నాయి. సార్, ఒకవైపు లుక్ ఈస్ట్ అని చెప్పి ప్రభుత్వం ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చింది. మరోపక్క ట్రిపుల్ ఆర్ సంబంధించి కూడా చాలా వేగంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక 3-4 మంత్స్లోనే ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి మొత్తం వాళ్ళు కంప్లీట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ తొందరగా ఫినిష్ చేయాలని చెప్పి కూడా ఒక దృఢ నిశ్చయంతో ముందుకెళ్తున్నారు. సో మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే ఇప్పుడు అంటే మీరన్నట్టు రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి లేకుంటే అవుటర్ సంబంధించి ఈ ప్రాంతాల్లో కొంత అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రైజెస్ అందుబాటు ధరలు లేదు. ఒకవేళ అవుటర్ రింగ్ రోడ్ కానీ కంప్లీట్ అయిపోతే దాన్ని క్లస్టర్స్గా డివైడ్ చేస్తున్నారు. రూరల్ అర్బన్ సెమీ క్లస్టర్స్గా డివైడ్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేస్తారని చెప్తున్నారు. సో మిడిల్ క్లాస్ పీపుల్ మరి రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మరి ఎన్ని సంవత్సరాలకి అది డబుల్ అయ్యే అవకాశం ఉంది, ఇలాంటి మంచి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది? మిడిల్ క్లాస్ వరల్డ్ బేసిక్గా ఇక్కడ మనం ఏంటంటే మిడిల్ క్లాస్ వరల్డ్ అంటే పర్ సే డెఫినేషన్గా ఎంప్లాయీస్ అయితే. నేను పర్టికులర్గా మిడిల్ క్లాస్ ఎందుకు అంటున్నాను, ప్రతిసారి 71% పీపుల్, రిచెస్ట్ పీపుల్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు డబ్బంతా తీసుకుని వచ్చి రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు. సో సామాన్యులకి అనేది ఇక్కడ అందుబాటులో ఇల్లు కొనుక్కునే స్థాయి లేకుండా పోతుంది. అందుకని అసలు ఏం జరుగుతుంది? ఇది చాలా మంచి ఇది. ఎందుకంటే మనం చూస్తే ఈ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు అయింది. ఈ రాష్ట్రం ఏర్పడి అంత ఫాస్ట్ గ్రోత్ మనం విట్నెస్ చేసాం. కాబట్టి సడన్గా మీరు అన్నారే ప్రతి వాళ్ళు కూడా డబ్బులు కనిపిస్తే ఫస్ట్ ఆలోచిస్తున్నది రియల్ ఎస్టేట్ కదా. ఆ రియల్ ఎస్టేట్ ఆలోచన ఇదివరకు ఎలా ఉండేది? ఓన్లీ మన పర్పస్కి మనం ఉండటానికి అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు అలా కాదు. ప్రతి వాడు కూడా చిన్న పెట్టుబడిదారు, పెద్ద పెట్టుబడిదారు. మన బడా పెట్టుబడిదారు లాస్ట్ టైం ల్యాండ్ బ్యాంక్ గురించి చెప్పుకున్నాం. అలా చిన్న ల్యాండ్ బ్యాంకు, పెద్ద ల్యాండ్ బ్యాంకు, 300 గజాల, 500 గజాల, 200 గజాల ఎంత కొనుక్కోగలిగితే అంత కొనుక్కుంటా నేను. సో దట్ దీనిలో వచ్చినటువంటి రిటర్న్స్ వేరే వాటిలో ఎక్కడ రావట్లేదు. దీనిలో ఉన్న సేఫ్టీ వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ లేదు. మనం చూశారు ఒక్క రోజులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ 8% పడంగానే కొన్ని కోట్లు వెళ్ళిపోయినాయి. మార్కెట్ క్రాష్ అయిపోయింది, 2000 పాయింట్లు పడిపోయింది మొన్న. సో కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా కొంచెం ఆ అవేర్నెస్ పెరిగిపోయింది. కాబట్టి ప్రతి వాళ్ళు రియల్ ఎస్టేట్ ఈజ్ బెటర్ ఆప్షన్, సేఫర్ ఆప్షన్ కంపేర్డ్ టు అదర్స్ అనుకునే ఇందులోకి వస్తున్నారు. ఒకటి నెక్స్ట్ కొంతమంది టేస్ట్ చేశారు. వాళ్ళ టేస్ట్లు, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మనం వింటున్నాం. విన్నాక ఏమవుతుంది, ప్రతి వాళ్ళకి కూడా అరే మా ఇల్లు కొనుక్కున్నాము చాలు ఇంకేం అక్కర్లేదు అని అనుకోవట్లే. ఆ ఇల్లు కొనేసుకున్నాం, ఒక స్థలం అక్కడ కొనుక్కుంటే 5 ఏళ్ల తర్వాత మా పిల్లాడికి చదువుకు ఉపయోగపడుతుంది, మా పిల్ల పెళ్ళికి ఉపయోగపడుతుంది, మా రిటైర్మెంట్ అప్పటికి మనం అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. ఇట్లా రకరకాల ఆలోచనలతోటి ప్రతి వాళ్ళు కూడా హైదరాబాద్లో ఇప్పుడు ఏమైపోయిందంటే మల్టిపుల్ ప్రాపర్టీస్. రీసెంట్గా చిరంజీవి గారు కూడా ఒక మీటింగ్లో చెప్పారు, విన్నారు, చూసారా? సో అప్పుడు ఎన్టీ రామారావు గారు చెప్పారంట, అంటే మీరు కార్ల మీద వాటి మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే అది తాత్కాలికం, అదే భూముల మీద ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు భవిష్యత్ తరాలకి తరగని ఆస్తిగా ఉంటుందని చెప్పినారు. దాన్నే చిరంజీవి గారు ఫాలో అయ్యి ఈరోజు వాళ్ళ ఆస్తులు చూసుకున్నట్టు మొత్తం రియల్ ఎస్టేట్ మీదే, వాళ్ళకి ల్యాండ్స్ మీదే ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ఆయన కూడా సినిమాల్లో నేను సంపాదించింది తక్కువ, సో నాకు భూములు కొన్నాను, భూముల్లో వచ్చిన డబ్బులే నాకు ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కరెక్ట్. అదే మనం ఒకసారి చెప్పుకోవటం జరిగింది. శోభన్ బాబు గారు కానీ, శోభన్ బాబు గారు లివింగ్ లెజెండ్, మనం మురళీమోహన్ గారు, చిరంజీవి గారు కూడా తన మనసులో మాట బయట పెట్టారు. అవును, మన మురళీమోహన్ గారు, వీళ్ళంతా కూడా వాళ్ళు అసలు యాక్చువల్గా ఆ ఫిలిం ఇండస్ట్రీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో
ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ మీరు తెలుసు కదా, సెలబ్రిటీస్ కింద అందరూ ఫాలో అవుతుంటారు కాబట్టి అది ఇంకొక ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది సామాన్య మానవుడి మీద. ఓహో, సినిమాల్లో కంటే భూముల్లో ఎక్కువ సంపాదించారు, రియల్ ఎస్టేట్లో ఎక్కువ సంపాదించారు అని వాళ్ళకి ఎప్పుడైతే ఈ అవగాహన ఈ మీడియా చేస్తున్నటువంటి, అంటే ఒక రకం చాలా మంచి పాత్ర పోషిస్తున్నట్టు మనం ఈ ఛానల్స్ ద్వారా ఏ అవగాహన అయితే కల్పిస్తున్నామో ఇది చాలా మంచి పాత్ర పోషిస్తున్నట్టు యంగ్స్టర్స్ అందరికీ కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఏమిట్రా అంటే ఒక 20 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రణాళిక పెట్టుకుని చక్కటి ప్లాట్ కొనుక్కుంటే దానిలో వచ్చే రిటర్న్స్, నాకు ఈ జాబ్స్ ఎక్కడెక్కడికో పోయి ఇంత కష్టాలు పడి ఉద్యోగాలు చేస్తూ మిగుల్చుకునే దానికంటే దీనిలో ఎక్కువ సంపాదించవచ్చు, దీనిలో ఎక్కువ నేను మిగుల్చుకోవచ్చు అని సామాన్య మానవుడికి మనం అది తెలియజేస్తున్నాం. ఇది ఇలా ఉంటే ఇప్పుడు సామాన్య మానవుడు ఏమైపోయాడంటే అలాగా ఒక ప్లాటు 2 ప్లాట్లు, ఒకటి ప్రైమరీ హౌస్ నేను ఉండడానికి హౌస్, ఇంకొక ప్లాటు ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇలాంటి ఇన్వెస్టర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు హైదరాబాద్ చుట్టూ. చెప్పుకోవాల్సింది ఏంటంటే 71%లో ఇన్వెస్టర్స్, ఇలాంటి స్మాల్ టైం ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు హైదరాబాద్ చుట్టూ. వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఏమో రేపు అవసరమైతే ఇంకో ఇల్లు ఉంటుంది, 2 పిల్లలు ఉన్నారు, ఇంకో అవసరం ఉంటుంది, ఒకటే పిల్లాడు ఉన్నాడు, వాడు పెళ్లి చేశాక నాతో పుట్టుంటాకన్నా వాడికి వేరే ఇల్లు కట్టించేస్తే వాడు పోతారు అక్కడ. సో ఆలోచన చాలా మందికి ఉంది. ఆ ఆలోచనలతోటే అందరూ కూడా ఒకటికి మించి 2, 3 కొనుక్కుంటున్నారు. అంటే ఒకటి వాళ్ళు ఉంటున్నారు, మిగతా 2 ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుకుంటున్నారు. పెట్టుబడికి భద్రత ఉంది. గత కాలంలో కాకుండా పెట్టుబడికి ఇప్పుడు భద్రత ఉంది, అన్ని రకాల భద్రత ఉంది, చట్టం ప్రకారంగా భద్రత ఉంది. ఫిజికల్గా కూడా గేటెడ్ కమ్యూనిటీ, విల్లా ప్లాట్స్ అక్కడ విల్లాసే ఏమి కట్టరు కానీ ప్లాట్సే అమ్ముతున్నారు. కానీ దాన్ని శుభ్రంగా గేటెడ్ చేస్తున్నారు, దానికి ఒక సెక్యూరిటీ పెడుతున్నారు, దానికి కూడా కొంచెం మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకుని గార్డెన్ లాగా పెంచుతున్నారు, క్లబ్ హౌస్లు కడుతున్నారు ప్లాట్స్లో. ఈ కల్చర్ వచ్చిన తర్వాత కంప్లీట్ సెక్యూరిటీ ఉంది. మనం ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే అయ్యో నా ప్లాట్ ఏమైపోతుందో అని భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కంపెనీ తర్వాత పోస్ట్ సేల్ మెయింటెనెన్స్ కూడా ఉంది, సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ సొసైటీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్లాట్స్. అందువల్ల ఏంటంటే హైదరాబాద్లో ఇది చక్కటి, అంటే అట్మాస్ఫియరిక్ క్లైమేటిక్ కండిషన్స్ మనకి అనుకూలంగా ఉంటూ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఒక సేఫ్టీ, సెక్యూరిటీ, కంఫర్ట్ ఇస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి మొగ్గు చూపిస్తున్నారు.